ఒకప్పుడు యాంకర్లు అంటే యాంకర్లే. బుల్లితెరను దాటి బయటికి వచ్చేవాళ్ళు కాదు. కానీ అనసూయ అరంగేట్రంతో కథ మారింది. యాంకరింగ్కి కూడా గ్లామర్ టచ్ ఇచ్చి సూపర్ పాపులారిటీ సంపాదించేసి సినిమా అవకాశాలు కూడా పట్టేసింది ఈ హాట్ బ్యూటీ. ఆమెకు 4 ఏళ్ల కిందటే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్తో కలిసి స్టెప్పులేసే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. ఆమె రేంజ్కి ఆ అవకాశాన్ని కళ్ళకద్దుకొని మరో ఏ ఆలోచన లేకుండా ఆ పాట చేయాల్సిందే. కానీ అనసూయ ఒప్పుకోలేదు. కారణం ఏంటి అని అడిగితే ఐటమ్ సాంగ్స్ చేయడం తనకి ఇష్టం లేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమే స్పష్టంగా చెప్పింది. కానీ ఇప్పుడు అనసూయ మాట మార్చేసింది. విన్నర్ సినిమాలో సూయా సూయా పాటలో సాయిధరంతో ఆడిపాడాక అనసూయ స్వరం మారింది. అత్తారింటికి దారేది సినిమాలో పాట చేయకపోవడానికి కారణం అది ఐటమ్ సాంగ్ అని కాదట. అప్పటికి ఆమె ప్రెగ్నెంట్ అట. అందుకే ఆ పాట చేయడానికి ఒప్పుకోలేదట. పవన్ కళ్యాణ్తో పాట అంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి. కానీ అప్పటికి నేను ప్రెగ్నెంట్. సింపుల్ స్టెప్పులే అని ఏం పర్వాలేదని కూడా చెప్పారు. కానీ నేను చేయొద్దని అనుకున్నా అని తాజా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ. మరి ఇది అసలు వాస్తవం అయితే ఇంతకుముందు